హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే మన తోట ఎలా ఉంది ఏంటి అని చూపించబోతున్నా. ఈ రోజు మండే అండి. మండే రోజు నేను ఈ వీడియో తీస్తున్నా. జూన్ స్టార్ట్ కాగానే మనకైతే వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఒకటైతే పెద్ద వర్షం పడ్డది. ఈ రోజు కూడా మబ్బులు, ఈ వాతావరణం ఎంత బాగుంది తెలుసా అండి. సన్న తుంపర పడుతుంది. ఈ తుంపరలో నేను మన మిద్దె తోట చూపించబోతున్నా అండి. ఇదైతే జూన్ 8వ తారీఖు నేను ఈ వీడియో తీస్తున్నాను. తర్వాత ఏంటి అంటే మిద్దె తోట కావాల్సిన పనులన్నీ మనం అందుకే మేలో చేసుకోవాలండి. మే అంతా నేను వీడియోస్ కూడా చేయకుండా తోట పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా అండి. అంటే ఎక్కువ రోజులు అయిపోయిన మొక్కలు తీసేయడము, ఎరువు మళ్ళీ నింపడము, శాండ్విచ్ మెథడ్ లో ఇవి టబ్స్ నింపుకోవడము, ఇవన్నీ పనులు చేశాను. జూన్ రోహిణి కార్తీ స్టార్ట్ కాగానే విత్తనాలు వేయడం కూడా మొదలు పెట్టాను. అంటే మే ఎండింగ్ లో నేను ఆల్మోస్ట్ విత్తనాలు పెట్టుకున్నా అండి. అవన్నీ మొలకెత్తడము చక్కగా రెడీ అయినాయి. నిన్ననే కొంచెం నారు తెచ్చి కూడా పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ నర్సరీకి వెళ్ళి వంకాయను మిర్చి నాటు పెట్టానండి. ఇంకా తోట చూద్దాం, మన తోట ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి, ఈ మండు టెండల్ని తట్టుకొని ఎలా నిలబడ్డదో చూపించబోతున్నా అండి. ఈ వంకాయ మొక్కలు అన్ని లాస్ట్ ఇయర్ పెట్టినవే అండి. ఇవి ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయి చూసారా. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నాకు మధ్యలో మేలో కాయలేదు, కానీ సంవత్సరం పొడుగున కాస్తూనే ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడు నాటుకున్నా అంటే నేను డిసెంబర్ ఆ ప్రాంతంలో నాటుకున్నా అండి. ఇప్పుడు డిసెంబర్ లో నాటుకున్నాం అనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఉంటాయి. కానీ ఈ మొక్క తెలుసా అండి, ఇది అసలు ఇది 3 years ఇదండి ప్లాంట్. ఇగో దీనికి విత్తనానికి ఒక కాయ కూడా రెడీ అయింది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చూడండి బెండ మొక్కలు, బెండ నాటుకున్నాను. ఇవి రోహిణి కార్తీలో వేసుకున్నవి, ఇప్పుడు మంచి అయినాయి. ఇదైతే మనము లాస్ట్ ఇయర్ కొమ్మతో నాటుకున్నటువంటి వంకాయ, పొడుగు వంకాయ అండి. ఇగో మంచిగా వచ్చింది. ఇగో దీన్నే అండి. ఇక్కడ 2 మొక్కలు ఉండే, మీకు గుర్తుందా? నా పాత వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఈ విషయము. ఇలాంటి పొడుగు వంకాయలు పుష్కలంగా కాతగాస్తుండే. వాటి కొమ్మలు నాటితే వచ్చినటువంటి మొక్క అండి ఇది. ఇది పూత కూడా స్టార్ట్ అయింది. ఇక చూడండి మిర్చి, టమాటా, వంకాయ ఇవన్నీ నాటుకున్నా. ఇంకా కొన్ని కుండీలు క్లీన్ చేయాల్సి ఉన్నాయి. ఇంకా నేను వాటిని పని చేయాలి, వాటి పని. ఓకేనా. ఇంకా కొన్ని మొక్కలు ఎండిపోయినాయండి, చాలా బాధ వేసింది, కానీ ఏం చేయలేము. అది చూపిస్తా. ఆల్ స్పైస్ ప్లాంట్ అయితే పోయింది. ప్రతి సమ్మర్ లో ఇలాగే అవ్వడము, ఏదో ఒక కొమ్ముండి మళ్ళీ చిగురించడం జరిగింది. ఈసారి అయితే నాకు డౌట్ వస్తుంది మొత్తం పోయిందేమో అని. ఎందుకంటే ఎక్కడ ఒక్క చిగురు కూడా కనిపించట్లేదండి. చూడండి, ఒక్క చిగురు కూడా ఏడ కనిపించట్లే. ఇది టేబుల్ నిమ్మ, మంచి ఎండాకాలం అంతా జ్యూస్ కి ఫుల్ ఆరెంజ్ నిమ్మ అండి. నిమ్మకాయలు వచ్చినాయి. ఇక చూడండి, ఇక్కడ నేను కోసుకున్నా, ఇవన్నీ కట్ చేసిన ప్లేస్లు ఇవి. ఆల్మోస్ట్ తోట పని నడుస్తూనే ఉంది. ఇది కూడా పాత బెండకాయ మొక్క, సాంబార్కి సరిపోను 1-2 వస్తూనే ఉన్నాయండి. అయితే ఇంకొకటి కూడా నేను ఖచ్చితంగా ఈసారి నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడైనా అదే పద్ధతిలో చేస్తే గానీ మధ్యలో కొంచెము టెంప్ట్ అయ్యి వెరైటీస్కి వెళ్ళినా, ఈసారి మాత్రం అస్సలే నేను వెరైటీస్ పెట్టదలుచుకోవట్లేదండి. మనకు ఉండే స్థలం కొంచెం, కొంచెం స్థలంలో ఏవి తింటామో అవి మనకు పుష్కలంగా వచ్చే విధంగా మనము మొక్కలు నాటుకోవడము మంచి పద్ధతి అని నా ఉద్దేశం. మనం కుండీల్లో కాబట్టి కాత ఎక్కువ రావాలి, ఎక్కువ పెరగకుండా ఉండాలి. అలా ఉన్న వాటినే నాటుకుందామని చూస్తున్నా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెజిటేబుల్ నచ్చుతుంది. మనం ఏదైతే రెగ్యులర్ గా ఎక్కువ తింటామో అవి నాటుకోవడమే ఉత్తమమైన పని అని నా ఆలోచన అండి. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రో అంతా నేను ఇంకా క్లీన్ చేయాలి, చేయలేదు. ఇక్కడి వరకే
నేను ఇదంతా క్లీన్ చేసుకొని నీట్ చేసుకొని విత్తనాలు వేసుకోవడము, నారు నాటుకోవడం జరిగింది. పెద్ద పనేం లేదండి, అంటే బాగా ఏరియా చేయాల్సింది ఏం లేదు. ఆల్మోస్ట్ ఈ 2 రోస్ అయితే అయిపోతుందండి. ఇది వంకాయ మొక్క చూడండి, పొడుగు వంకాయ. ఇది కూడా ఎట్లా ఉంది, టబ్బు చూడండి ఎంత అందంగా ఉందో. ఎండాకాలం అంతా ఇగో ఇలా ఉంది చూసారా. సమ్మర్ మేలో ఉంది. మే ఫస్ట్ వీక్ లో ఈ వీడియో తీస్తున్నా నేను. చూడండి ఇవ తెల్ల గల్జేరు విత్తనాలు వేసుకున్నట్టు వచ్చిందండి. నారు పోస్తే వచ్చినట్టుగా వచ్చింది. అంకుల్ చెప్తుండ్రు జూన్ ఫస్ట్ వీక్ లోనే ఈ వీడియో తీస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇంకా కరివేపాకు కూడా సూపర్ గా అయింది. ఇవి చూడండి, ఎండకు కొన్ని తట్టుకోలేకపోయినాయి. ఇది మీకు తెలుసు అనుకుంటా, ఇది పుల్ల కంద మొక్క అండి. ఇది ఆల్ టైమ్ చిక్కులు కూడా నేను ముందే వేసుకున్నాను. ఇక్కడ చూడండి కాకర వేసుకున్నాను. ఇది పాత కాకర మొక్క అండి. ఇంకా ఇక్కడ వరకు మొత్తం అన్ని కట్ చేసినాం అనుకో ఈ తీగలు వచ్చేస్తే ఇదంతా నీట్ చేయాలి. ఇది కూడా ఆల్ టైమ్ చిక్కుడు. ఈసారి నార్మల్ చిక్కుడు ఇంకా నేను పెట్టలే అండి. ఇది కూడా ఆల్ టైమ్ చిక్కుడు. ఇంకా సమ్మర్ అంతా పూత పూస్తూనే ఉంది చిక్కుడుగాయ, కానీ కాయలు నిలబడలే వేడికి. ఇక మీకు ఇది తెలిసిందే, నల్లేరు సూపర్ గా వస్తుంది. ఇక్కడ ఒక పొదలాగా తయారైందండి ఈ ఏరియాలో. అయ్యో, స్టార్ ఫ్రూట్ కూడా ఆకులు చూడండి పాపం ఎట్లా మాడిపోయినాయి, ఘోరంగా మాడిపోయినాయి. బాగుంది మొత్తానికి అయితే, తోట బాగుంది. ఇక మల్బరీ కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇది చాలా బాగున్నాయండి మొక్కలు అయితే. అంటే పోయినాయి, తీసేసాను, కొత్తగా నాటుకునేటివి మళ్ళీ నాటాను. మనము అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు కొన్ని మొక్కలు నాటుకున్నాం అనుకోండి, ఇప్పుడు జూన్ లో వర్షం పడిన వెంటనే మనకు కూరగాయలు వచ్చేస్తాయండి. కాబట్టి మొక్కలు ఉంచుకోవాలి, సమ్మర్ అంతా కాపాడుకోవాలి. అందులో మా కరీంనగర్ లో అయితే విపరీతమైన ఎండలు ఉంటాయండి, అసలు చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. కాబట్టి ఈ ఎండలకు తట్టుకొని ఉన్నాయంటే నేను చాలా సంతోషం, నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఈ మొక్కలు అసలు జూన్ వరకు కాపాడుతానా అనేది ఉండే. ఎందుకంటే ప్రతి ఇయర్ మనకు ఆగస్ట్ లో, జూన్ జూలై ఆగస్ట్ వరకు రేట్లు ఎక్కువైపోతాయి. ఆ టైంలో మార్కెట్ లో కూడా కూరగాయలు ఎక్కువ దొరకవండి, అన్ని తీసేసి కొత్తవి నాటు పెడుతూ ఉంటారు. ఆ టైంలో మనకి ఇప్పుడు ఇవి కూరగాయలు వస్తాయి. అట్లా మంచిగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈ సీజన్ తో సంబంధం లేదు, 365 days వస్తూనే ఉంటాయి. నిజానికి మే అంతా మాకు ఆకుకూరలు అయితే పుష్కలంగా వచ్చినాయండి. మేము తినగా అందరికి పంచే విధంగా పుష్కలంగా వచ్చినాయి. ఇక తోటకూర గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు కూడా ఎన్ని మొక్కలు తీసేసినా మళ్ళీ అంత పుష్కలంగా ఉంది. ఇక ఇదైతే చిక్కుడు పాతదండి, ఇది పాతది, కానీ చూద్దాము, చిక్కుడు బాగుంది అని చెప్పి ఉంచినాను. చూడాలి మరి ఇది కాస్తదా లేదా అనేది చూడాలి. ఇది కూడా ఆల్ టైమ్ చిక్కుడు అండి, అందుకే ఉంచాను. నార్మల్ సీజనల్ అయితే నేను ఇప్పటికి ఇది తీసేసేదాన్ని. ఈ తోట ఇలా ఉంది ఈ వర్షాకాలంకి. సమ్మర్ అంతా కష్టపడి ఈ మాత్రం కాపాడుకోగలిగాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్న మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్గానిక్ గా హెల్తీ వెజిటేబుల్స్ తినడానికి ప్రయత్నం చేయండి. బాల్కనీస్ ఉంటే కొంచెం కొత్తిమీర, మెంతి, ఆకుకూరలు, పుదీనా ఇలాంటివి వేసుకోండి. హాయిగా హెల్తీ వెజిటేబుల్స్ ఎంజాయ్ చేయండి. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించింది ఏది లేదండి. ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగుంటాయి, అది అనుభవంతో చెప్తున్నాను. తప్పకుండా మీకు ప్లేస్ ఉంటే మాత్రం మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, తర్వాత మంచి హెల్దీ వెజిటేబుల్స్ తినొచ్చు, హాయిగా ఉండొచ్చు. ఓకే అండి, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.